హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాస్ వరల్డ్. డే 3లో ఇది ఈవినింగ్ పార్ట్. మీరు లాస్ట్ వీడియోలో చూసాను కదా, అక్కడ స్పాట్ చూసేసుకొని అండ్ మేము వేరే స్పాట్కి అయితే వెళ్తున్నాము. అక్కడైతే ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు వేరే చోటుకి అయితే వెళ్తున్నాం. అది ఏంటి అనుకుంటున్నారా? పూవర్ బోటింగ్ అనమాట. పూవర్ బోటింగ్ ఐలాండ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. బోటింగ్ పూవర్ అనమాట, అంటే దాంట్లో బోటింగ్లో అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్తున్నాము. సో ఆ స్పాట్ అయితే చూసుకుందామని, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చూపిస్తున్నాను. అండ్ రోడ్ ఎలా ఉందా, అక్కడ కేరళలో ఏ విధంగా ఉందా అని జస్ట్ అలా చూపిస్తున్నాను. మేము వచ్చిన స్పాట్ అనమాట ఇది. సరౌండింగ్ అంతా ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళది ఆక్వా రైడర్ బ్యాక్ వాటర్స్ అనమాట వీళ్ళది. ఇది పూవర్ ఐలాండ్ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ మేమైతే రెడీగా ఉన్నాం అనమాట. వాళ్ళు కొంచెం ఫార్మాలిటీస్ అవన్నీ ఫినిష్ చేసుకున్నాము. ఆ తర్వాత బోట్ అయితే వచ్చేసిందని, ఇంకా బోట్ అయితే వచ్చేసింది. బోట్ ఎక్కేసామన్నమాట. అండ్ సేఫ్ సైడ్గా జాకెట్స్ అయితే వేసుకోండి అని చెప్పారు. ఇంకా మేము ముగ్గురం అయితే జాకెట్స్ అయితే వేసుకున్నాము. జస్ట్ వీడియో కవరేజ్లో చూపిద్దామని చూస్తుంటే మా పాప ఇలా చేస్తుంది. సో క్యాప్చర్ చేస్తున్నాను. అది కూడా ఇది లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేసాయండి. ఇది ఒక్కటే స్పాట్ ఒకటి కాదండి, పూవర్ ఐలాండ్ ఒకటే కాదండి, ఇంకో స్పాట్కి కూడా వెళ్ళాము. ఫస్ట్ పూవర్ ఐలాండ్ అయిపోయిన తర్వాత వేరే చోటుకి అయితే వెళ్ళాము. అది కూడా మీరు చాలా థ్రిల్ అవుతారు. మీరు ఎక్కడ స్కిప్ అయితే చెయ్యకండి, చూసి అయితే ఎంజాయ్ చేసేసేయండి. అండ్ ఈ బోటింగ్ అయితే కొంచెం ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అంటే 3,500 ఉందండి. తర్వాత 4,000 ప్లస్ కూడా ఉన్నాయి. ఇంకా మేము చూస్ చేసుకున్నాము 3,500 అనమాట. అంటే 1.5 అవర్ అండ్ 1 అవర్ ఇలా 2 అవర్స్ అయితే అవర్స్ను బట్టి ప్రైస్ అయితే డిక్లేర్ చేశారనమాట. ఈ విధంగా 1.5 అవర్ అయితే మేము చూస్ చేసుకున్నాము. అంటే ఈ టైమింగ్లో అన్ని స్పాట్స్ కవరేజ్ చేసుకోవచ్చు, పూవర్ ఐలాండ్ మొత్తం చూసేసుకోవచ్చు అని 1.5 అవర్ కవరేజ్ అయితే తీసుకున్నాము. సో ప్రైస్ వచ్చేసి ఈ బోటింగ్ ప్రైస్ 3,500 అనమాట. ఇప్పుడు మనమైతే ఇక్కడికైతే వెళ్తున్నాము. మీరు అనకొండ మూవీ చూసే ఉంటారు, ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. అనకొండ మూవీలో కొంచెం ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటారు కదా, చెట్టు మధ్యలో వచ్చేసి వాటర్ బోటింగ్లో వెళ్తూ ఉంటారు అని. అది ఆ స్పాట్ అయితే ఇదే అండి. ఇక్కడ అయితే ఇలా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడే చేస్తారంట. సో అది కూడా ఈ విధంగా ఉండే స్పాట్స్, ఈ విధంగా లొకేషన్స్ ఏవైనా ఉన్నవి ఇక్కడే చేస్తుంటారు మూవీస్లో అయితే. వాళ్ళైతే ఇదే చెప్పారనమాట, మూవీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు అనేసి. నాకు ఫస్ట్ టైం చూపించినప్పుడు నాకు అనకొండ మూవీనే గుర్తొచ్చింది అనమాట. ఇంకే మూవీస్ గుర్తు రాలేదు. కానీ నాకు ఇంకా ఏ మూవీ అయితే గుర్తులేదు. అంటే ఈ టైప్ స్పాట్ కొన్ని అయితే ఉంటాయిలేండి, కొంచెం హారర్ ఫిలిమ్స్ లేకపోతే ఇలాంటివి కొన్ని స్పాట్స్ అయితే ఈ విధంగానే ఉంటాయి కాబట్టి సో చేస్తూ ఉంటారు కేరళ వాళ్ళైతే. ఇక్కడైతే ఇంకా చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చేసాయండి. అంటే బోటింగ్లో అందరు వెళ్తున్నారు. అసలు యాక్చువల్గా మేము వాళ్ళకి తెలియదు, వాళ్ళు మాకైతే తెలియదు. కానీ ఆ బోటింగ్లోంచి హాయ్ అని చెప్తున్నారు, బాయ్ అని చెప్తున్నారు అనమాట. అండ్ మా పాపను చూసి ఏం చెప్తున్నారు, మా పాప ఇవన్నీ చూస్తూ వాటర్ చూస్తూ ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ డాడీ పక్కనే కూర్చొని ఉందన్నమాట. ఏమో ఏడ్చకుండా బాగా ఎంజాయ్ చేస్తుంది. అంటే మేము బోటింగ్లో ఉన్నాం కదా, సో అందుకోసమని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అంటే బర్డ్స్ చూసి ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో బర్డ్స్ అయితే ఉన్నాయండి, బర్డ్స్ కూడా కనిపించాయి. మేము వెళ్తున్నది ఒక టైప్ ఆఫ్ బోట్ అండి. అలాగే ఇక్కడ బోట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ బోట్స్ మీకు ఇప్పుడు ఈ వీడియో కవరేజ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మీరు చూస్తుంది మేము వెళ్ళే బోట్ అనమాట, ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా బోట్స్ ఉన్నాయి. కానీ ఈ బోటింగ్ ఉన్నటివి అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ పూవర్ ఐలాండ్లో కూడా ఇట్లా వాటర్ మధ్యన కూడా రిసార్ట్స్ అయితే ఉన్నాయండి. నేనైతే షాక్ అయిపోయినా లిటరల్లీ. అప్పుడెప్పుడో వరదలు లైక్
ఫ్లడ్స్ వచ్చాయి కదా సో ఆ టైంలో ఇదైతే ఇలా వాలిపోయిందండి, పడిపోయింది అనమాట. ఫ్లడ్స్ వచ్చినప్పుడు కేరళలో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఫ్లడ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పువర్ ఐలాండ్ అనమాట. ఆ పక్కన ఉందంతా కూడా ఐలాండే. ఇక్కడ కోస్ట్ అనమాట, ఒడ్డు ఉంటుంది కదా అది. మొత్తం ఇక్కడ చూస్తూనే ఉండేసేయండి. అసలు ఒక్కొక్కటి ఒక్కో స్పాట్ అనమాట, మీరు చూస్తూనే ఉండండి. యాక్చువల్గా మా ప్లానింగ్లో ఇదైతే అస్సలు లేదండి. చూడండి, డిఫరెంట్ బోటింగ్స్ అనమాట. చాలా బాగా అనిపించాయి నాకైతే ఆ బోట్స్. అసలు యాక్చువల్గా ఈ స్పాట్ అయితే మేము అనుకోలేదు, యాక్చువల్గా మేము వెళ్ళాలనుకోలేదు, కానీ చూసుకున్నాము. ఏం వెళ్తాంలే అనేసి బోటింగే కదా అనుకున్నాము, అందుకోసమని దీన్ని స్కిప్ అయితే చేసేసుకున్నాం. బట్ మేము రిసార్ట్కి వెళ్ళినప్పుడు రిసార్ట్లో మేనేజర్ అయితే ఇది చాలా బాగుంటుంది, మీరు పువర్ ఖచ్చితంగా చూడాల్సిందే, పువర్ ఐలాండ్ చాలా బాగుంటుంది అనేసి ఆయన స్పెసిఫిక్గా చెప్పాడనమాట. సో అందుకే సరే వెళ్దాం అనేసి, ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మేము అనుకోనే లేదు ఈ స్పాట్ అనేది. అండ్ ఈ పువర్ ఐలాండ్ మధ్యలో ఇలా మేరీ మాత అయితే ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కేరళలో 99% వీళ్ళే ఉంటారు కాబట్టి సో వాళ్ళ మేరీ మాతనైతే అందులో ఉంచారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బాలీలో ఏ విధంగా అయితే వాటర్లో ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసిన ఇదంతా కూడా రిసార్ట్ అనమాట. ఇది ఎలిఫెంట్ ఐలాండ్ అనమాట, ఎలిఫెంట్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా రాక్, ఇది ఎలిఫెంట్ అనమాట. సో ఎలిఫెంట్ ఐలాండ్ ఇది. ప్రతిదీ చూపించానండి. యాక్చువల్గా ఇంకొంచెం మేము అక్కడికి అవతలకి వెళ్ళాలి, బట్ మేమైతే వెళ్ళలేదు, టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ మేము వెళ్ళేసరికి చీకటి అవుతుంది అని మేమైతే వెళ్ళలేదు. మీరు చూస్తున్నారు కదా, ఇది రెస్టారెంట్ అనమాట. మీరు ఇందాక వెళ్ళింది కూడా రెస్టారెంటే. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు రిసార్ట్స్ అనమాట. ఇక్కడ ఉన్నటువన్నీ కూడా రిసార్ట్సే ప్లస్ రెస్టారెంట్స్ కూడా. ఈ వాటర్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి, చాలా చిల్ అవ్వచ్చు అనమాట. మనం ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి స్పాట్స్కి వచ్చినప్పుడు మన మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక్కడంతా చూసేసుకున్నాక మళ్ళీ మేము వేరే స్పాట్కి అయితే వెళ్తాము. ఇది ఫైనల్ అనమాట, లాస్ట్ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫైనల్గా ఇదైతే లాస్ట్ స్పాట్ అనే అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్తున్నది వేరే డిఫరెంట్ ప్లేస్ అనమాట. ఆ డిఫరెంట్ ప్లేస్ ఏంటో వచ్చేసింది, మీరే చూసేసేయండి. ఇది ఏందా అనుకుంటున్నారు, టెంపుల్ అండి, ఆజ్మలై టెంపుల్ అనమాట. ఆజ్మలై టెంపుల్ అంటే శివుడు ఉంటాడు అనమాట. సో ఇక్కడ చూస్తున్నది ఇదిగో అండి, తినే అనమాట. శివుడు చాలా బాగా కట్టారండి అసలు. అంటే మన శరీరంలో నరాలు ఎలా అయితే కనిపిస్తాయో అలాగే ఈ శిల్పంలో కూడా నరాలు కనిపించేలాగా డిజైన్ చేశారనమాట. అసలు కట్టిన వాళ్ళకైతే నిజంగా గ్రేట్ అనుకోవాలండి. అంత బాగా శిల్పాన్ని అయితే చెక్కాడనమాట, అంత బాగుంది శివుడైతే. ఇక్కడ మీరు చూస్తున్నది అంతా టెంపుల్ అనమాట. టెంపుల్ సరౌండింగ్ అంతా నేను చూపిస్తున్నాను. శివుడైతే ఈ విధంగా ఉన్నాడండి, చాలా అంటే చాలా బాగున్నాడు. చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవు అనమాట. టెంపుల్లో ఇదంతా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది టెంపుల్లో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ నుంచి అయితే నాకు ఫోన్ అయితే అలో లేదండి, ఇంకా ఫోన్ తీసేసాను. సో అక్కడ దాకా చూపించాను. మెయిన్ గుడిలో దేవుడిని అయితే చూపించలేదు, మెయిన్ అయితే ఆ శిల్పమే అండి. తర్వాత మీకు సరౌండింగ్ అంతా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది టెంపుల్. అసలు ఎవరైనా ప్లాన్ చేసుకున్నారంటే కేరళకి వెళ్ళడం, అసలు ఈ టెంపుల్ అయితే మర్చిపోవద్దండి. మేము వెళ్ళినప్పుడు శివస్వాములు అయితే ఉన్నారండి, సో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఆ తర్వాత మీరు అసలు కేరళకి వస్తే అజ్మలై టెంపుల్ కంపల్సరీ చూడాల్సిందే అండి, అంత తప్పనిసరిగా అయితే చూడాల్సినది. ఇలాంటి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.